నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నేను సోనియా. ఒకవైపు భూమిని మింగేస్తున్న ప్లాస్టిక్ రాక్షసి, మరోవైపు ఆకాశం నిండుతున్న పెట్రోల్ డీజిల్ ధరలు. ఈ రెండు సమస్యలకు ఒకే ఒక్క పరిష్కారం ఉందంటే నమ్ముతారా? ప్లాస్టిక్ వ్యర్థాలను నేరుగా ఇంధనంగా మార్చే ఒక అద్భుతమైన మెషిన్ ను కనిపెట్టాడు బ్రిటిష్ సైంటిస్ట్ జూలియన్ బ్రౌన్. కొన్నేళ్ల క్రితం సంచలనం సృష్టించి ఆ తర్వాత అంతు చిక్కని రీతిలో వార్తల్లోంచి మాయమైపోయిన ఆయన ఇప్పుడు ఒక విజయవంతమైన టెస్ట్ తో మళ్ళీ తెరపైకి వచ్చారు. అసలు ఏంటి టెక్నాలజీ? ఆయన ఎందుకు మాయమయ్యారు? ఈ ఆవిష్కరణ ప్రపంచాన్ని మార్చేస్తుందా? లెట్స్ ఫైండ్ అవుట్ ఇన్ దిస్ స్పెషల్ రిపోర్ట్. కళ్ళ ముందే జరుగుతున్న నమ్మలేని అద్భుతం ఇది. పనికిరాని ప్లాస్టిక్ కవర్లు, బాటిళ్లు, ఇతర వ్యర్థాలను ఒకవైపు నుంచి మిషన్ లో వేస్తుంటే మరోవైపు నుంచి వాహనాల్లో వాడగలిగే స్వచ్ఛమైన ఫ్యూయల్ బయటకు వస్తోంది. బ్రిటిష్ ఆవిష్కర్త జూలియన్ బ్రౌన్ తన ఓమ్ని ఫ్యూయల్ మెషిన్ తో తాజాగా నిర్వహించిన ఈ టెస్ట్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పెద్ద సంచలనంగా మారింది. దీన్ని పైరాలసిస్ లేదా థర్మల్ డీపాలిమరైజేషన్ అంటారు. సింపుల్ గా చెప్పాలంటే ఆక్సిజన్ లేని వాతావరణంలో ప్లాస్టిక్ వ్యర్థాలను అత్యధిక ఉష్ణోగ్రత వద్ద విపరీతంగా వేడి చేస్తారు. దీనివల్ల ప్లాస్టిక్ లోని సంక్లిష్టమైన పాలిమర్ చైన్స్ విచ్ఛిన్నమై హైడ్రోకార్బన్లుగా మారుతాయి. ఈ ప్రక్రియలో వెలువడిన వాయువులను చల్లబరిస్తే అదే డీజిల్ కు సమానమైన ఇంధనంగా మారుతుంది. ఈ టెక్నాలజీ యొక్క అతిపెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే శుభ్రం చేయని రకరకాల ప్లాస్టిక్లను కలిపి కూడా వాడచ్చు. దాదాపు ఒక దశాబ్దం క్రితం జూలియన్ బ్రౌన్ ఈ టెక్నాలజీతో మొదటిసారి ప్రపంచం ముందుకు వచ్చినప్పుడు మీడియాలో హీరో అయిపోయాడు. ప్లాస్టిక్ సమస్యకు, ఇంధన సంక్షోభానికి ఒకేసారి చెక్ పెట్టే విప్లవంగా అందరూ కీర్తించారు. కానీ ఆ తర్వాత నెమ్మదిగా ఆయన ప్రాజెక్టు వార్తల్లోంచి కనుమరుగైంది. దీంతో అనేక ఊహాగానాలు మొదలయ్యాయి. టెక్నాలజీని పెద్ద ఎత్తున ఉత్పత్తి చేయడానికి ఫండింగ్ సమస్యలు వచ్చాయని కొందరు అంటుంటే, ప్రపంచాన్ని శాసిస్తున్న బిగ్ ఆయిల్ లాబీ ఆయన ఆవిష్కరణను తొక్కేసిందని, ఆయన బెదిరించి మాయం చేసిందని బలమైన ఆరోపణలున్నాయి. కారణం ఏదైనా కొన్నేళ్ల పాటు ఆయన మిషన్ ఒక మిస్టరీగా మిగిలిపోయారు. ఇన్నాళ్ల తర్వాత జూలియన్ బ్రౌన్ తన టెక్నాలజీని మరింత మెరుగుపరిచి తక్కువ ఖర్చుతో ఎక్కువ సామర్థ్యంతో పనిచేసే కొత్త మిషన్ తో తిరిగి వచ్చారు. ఈ విజయవంతమైన టెస్ట్ ద్వారా తన ఆవిష్కరణ వాస్తవమని, వాణిజ్యపరంగా లాభదాయకమని ఆయన నిరూపించారు. 1 టన్ను ప్లాస్టిక్ వ్యర్థాల నుంచి దాదాపు 1000 లీటర్ల ఫ్యూయల్ ఉత్పత్తి చేయవచ్చని ఆయన చెప్తున్నారు. ఈ ఆవిష్కరణ సక్సెస్ అయితే దాని ఇంపాక్ట్ ఊహించలేనంతగా ఉంటుంది. సముద్రాల్లో, భూమిపై పేరుకుపోయిన ప్లాస్టిక్ వ్యర్థాలు క్లీన్ అవుతాయి. దేశాలు ఇంధనం కోసం ఇతర దేశాలపై ఆధారపడడం తగ్గుతుంది. అన్నింటికన్నా ముఖ్యంగా ప్లాస్టిక్ చెత్త అనేది ఒక శాపం కాదు, ఒక విలువైన వనరుగా మారుతుంది. ఈ జూలియన్ బ్రౌన్ కథ ఒక సైన్స్ ఫిక్షన్ సినిమాను తలపిస్తోంది. ఆయన ఎదుర్కొన్న సవాళ్లు, పునరాగమనం ఎందరికో స్ఫూర్తి. అయితే ల్యాబ్ లో సక్సెస్ అయిన ఈ టెక్నాలజీని ప్రపంచవ్యాప్తంగా ఇండస్ట్రియల్ స్కేల్లో అమలు చేయడమే ఇప్పుడు అసలైన ఛాలెంజ్. ఆ అడ్డంకిని కూడా దాటితే ప్లాస్టిక్ తో మన గ్రహానికి పట్టిన పీడ విరగడైనట్టే.